హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మొబీన్ లైఫ్ స్టైల్ ఛానల్. నమస్తే, అస్సలామలైకుం అందరికీ. ఇది వచ్చి ఈద్ రోజు తీసిన వీడియో అండి. ఇది ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయి నమాజ్కి అయితే వెళ్ళారు. ఇంకా మా బాబుని రెడీ అయితే చేసేసాను. ఇంకా వాళ్ళ మావయ్యతో పాటు నమాజ్కి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా మేమైతే వంటలు అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఇంకా చపాతీ, చికెన్ కర్రీ, కీమా లడ్డు అయితే చేసామండి టిఫిన్స్కి. ఈ బక్రీద్ రోజు పండగకి మెయిన్ చపాతీ అండ్ కీమా లడ్డూస్ అయితే ఈ పండగకి మెయిన్ అండి. ఈ పండగకి ఇలా చపాతీ, కీమా లడ్డు చేసి ఇంకా ఫాతిహ అయితే చేస్తారు. ఇంకా నేనైతే వంటలు అయితే స్టార్ట్ చేసాము. ఇంకా చికెన్ కర్రీ కూడా అయిపోయింది. కీమా లడ్డు కూడా చేస్తూ ఉన్నాను. చపాతీ కూడా ఒకవైపు అవుతూ ఉంది. ఇంకా రంజాన్కి అయితే చేస్తాం కదండి మెయిన్ బిర్యానీ ఇంకా పాయసం, సేమ్ అలాగే ఈ పండగకి ఇంకా లంచ్ కోసం బిర్యానీ ఇంకా పాయసం ఇవన్నీ కూడా చేశాను. ఇంకా చికెన్ పకోడా కూడా ఇంకా కలుపుకుంటూ ఉన్నాను ఇక్కడ. ఇంకా చికెన్ పకోడా కూడా వేసాము. ఇంకా అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాము. ఆఫ్టర్నూన్ లంచ్కి బిర్యానీ, చికెన్ పకోడా ఇంకా గోంగూర పులిహోర అయితే చేసేసాము. ఇంకా తొందరగా అయితే లంచ్ చేసేసుకొని ఇంకా మేమైతే తిరుపతికి అయితే వెళ్తున్నామండి. ఫెస్టివల్ రోజు, బక్రీద్ ఫెస్టివల్ రోజే మేము తిరుపతి అయితే వెళ్ళాము. ఇంకా ట్రైన్ టైం అవుతుందని చెప్పి తొందరగా అయితే లంచ్ చేసేసి మేమైతే వచ్చేసాము. ఇంకా తిరుపతిలో ఉన్న సైన్స్ మ్యూజియం పార్క్ అయితే వెళ్ళాము. తిరుపతికి వచ్చిన తర్వాత తిరుపతి సైన్స్ మ్యూజియం పార్క్ అయితే వెళ్ళాము. ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు. మాట్లాడితే ఇంకా అక్కడ వినిపిస్తాయంట వాయిస్. అక్కడ మాట్లాడితే ఇక్కడ వినిపిస్తుంది. ఇంకా వీళ్ళ మామయ్య వాళ్ళతో అయితే ఇలా ఆడుతూ ఉన్నాడు చూడండి. చావమ్ముయే అక్కడ చూసారా వాటర్ అయితే ఎలా వస్తుందో. దీది కారే వాటర్ చూడండి ఇక్కడ ఎలా వస్తున్నాయో. జర్రా నజ్జిక్ जा। नहीं ले उन्हें चुपके बोला शाक मारता है तो। हाय बोल। ఇంక ఇదే సైన్స్ మ్యూజియం అండి. ఇక్కడ లోపల అన్నీ కూడా మ్యూజియంకి సంబంధించినటివి అయితే ఉంటాయి, సైన్స్కి సంబంధించినటివి. ఇక్కడ లోపల 3D షో అంటండి. లోపలైతే దానికి మళ్ళీ ఇంకో టికెట్ తీసుకోవాలి. ఈ లోపలికి వెళ్ళేదానికి మనం ఎంట్రన్స్లో తీసుకున్న టికెట్ అయితే ఇక్కడ చూపించి లోపలికి అయితే వెళ్ళాలి. కూడా మ్యూజియం అండి. ఇంతకు ముందు మా పిల్లలు వచ్చినప్పుడైతే నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా. ఇంకా మొత్తం అయితే ఇప్పుడు
షూట్ చేయట్లేదు, కొద్దిగా అలా షూట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, సూపర్గా ఉంది కదండి. ఇదంతా కూడా సైన్స్కి సంబంధించినటివి. ఇక్కడైతే గ్లాస్ అయితే వేసేసి ఉన్నారు, తాకడానికి వీలు లేకుండా ఇక్కడ గ్లాస్ అయితే వేస్తున్నారు. ఇంక ఇక్కడ తెలుగులో అండ్ ఇంగ్లీష్లో వాటి గురించి అయితే రాసున్నారు. ఇక్కడ చూడండి, మనుషులు, వాళ్ళ ఇల్లులు, ఇంకా వెహికల్స్, ఇవన్నీ కూడా పల్లెటూరి వాతావరణానికి సంబంధించినటివి అయితే ఇక్కడైతే ఉన్నాయి. అక్కడ చూసారా, బోర్లో వాటర్ అయితే వస్తున్నాయి. ఇంకా అక్కడ ఫ్యాన్ తిరుగుతూ ఉంది, ఫ్యాన్స్ తిరుగుతూ ఉన్నాయి. ఇంకా అక్కడ చూసారా, దూరంగా ఉంది, దంచినట్టు ఇంకా ఆయిల్ వస్తున్నట్టు. తు దబాయ్ ఆ బటన్ छोड़ा, बटन छोड़ा, वो दिखाने ఇక్కడ వచ్చి ఇక్కడ మ్యూజిక్ ప్లే చేస్తాయంట. ఇంక ఈ బటన్ నొక్కితే దీనికి సంబంధించిన మ్యూజిక్, ఇంక ఈ బటన్కి దీనికి సంబంధించింది, అలా దేనికి సంబంధించిన మ్యూజిక్ అయితే అది వినిపిస్తుందంట ఈ బటన్ నొక్కితే. ఔషధవనం, హెర్బల్ గార్డెన్. ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా వాటి చెట్ల పేర్లను కూడా ఇక్కడైతే రాసి పెట్టున్నారు. ప్రతి ఒక్క చెట్టు దాని పేరైతే ఇక్కడ రాస్తున్నారండి. ఇవన్నీ కూడా అవేను. అదే బలైత మారుతాయి.
ఇంక ఇదేనండి సైన్స్ పార్క్ మ్యూజియం అయితే. ఇంకా మ్యూజియము లోపలైతే పార్క్, ఇంకా జూ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. ఇవన్నీ కూడా చూసేసాము. ఇంకా వీడియో అయితే చూసారు గదండీ! నెక్స్ట్ వీడియోలో జలకన్య వీడియో అయితే వస్తుంది. ఇంకా మేము జలకన్య ఎగ్జిబిషన్‌కైతే వెళ్ళాము. ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి ఈ వీడియోలో అయితే అప్‌లోడ్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోలో జలకన్యల వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను. జలకన్య ఎగ్జిబిషన్ అయితే తిరుపతిలోనే. ఇంకా ఆ వీడియోకి కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.